సీతాఫలం ఈ పండును ఇష్టపడిన వారు బహు అరుదు అనే చెప్పాలి. శీతాకాలంలో విరివిగా దొరికే ఈ పండు ఒకప్పుడు అడవుల్లోనే దొరికిన పెరిగిన డిమాండ్తో వాణిజ్య రూపును సంతరించుకుంటోంది. సీతాఫలం ఒక మొండి జాతి మొక్క. తొందరగా చీడపీడలకు లొంగదు. వర్షాధారంగానైనా పెరుగుతుంది. అయితే కాయలు ఏర్పడి అవి పెరిగే కొద్దీ పిండి నల్లి పెను సమస్యగా మారుతుంది. కొంచెం ఆదమర్చి ఉన్నామా కాయలన్నీ పిండి నల్లి బారిన పడి నాణ్యత కోల్పోయి మార్కెట్ చేసుకోవడానికి పనికి రాకుండా పోతాయి. అందుకే ముందు నుంచే అప్రమత్తంగా ఉండాలి. అంతేకాదు కాయ సైజు పెరగాలంటే పిందె దశ నుంచే కొద్దిపాటి మెలకువలు పాటించాలి. సీతాఫలంలో ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఏ నితీష్. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేస్తున్న పండ్ల తోటల్లో మనం చూసుకున్నట్లయితే ఈ సీతాఫలం అనేది ఒకటి. దీంట్లో అనేక ఆల్కలాయిడ్లు ఉండటం వల్ల చీడపీడల సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఫలాలు మనకు వస్తాయో ఆ సమయంలో మనకి పిండి నల్లి లేదా పిండి పురుగు అనే కీటకం ద్వారా మనకి దిగుబడులు చాలా వరకు తగ్గుతున్నాయి. ఈ పిండి నల్లి లేదా పిండి పురుగు మన కాయల్ని ఆశించినప్పుడు మార్కెట్లో మనకి ఆ ధర అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఈ పిండి నల్లిని మనం ఏ విధంగా మనం నివారించుకోవాలి, దీని యాజమాన్య పద్ధతులు ఏంటి అని చూసినట్లయితే ఈ పిండి నల్లి పిల్ల పురుగులు మరియు రెక్కల పురుగులు ఏవైతే ఉన్నాయో అవి కాయలు పిండి దశలో ఉన్నప్పుడు ఆశించడం జరుగుతుంది. భూమి నుండి చెట్లపైకి వచ్చి చెట్ల నుండి మనకి కాయల్లో చేరి ఇవి రసాన్ని పీల్చి మనకి నష్టాన్ని అనేది కలుగు చేస్తున్నాయి అన్నమాట. అయితే ఈ పిండి నల్లిని ఏ విధంగా మనం నివారించుకోవాలి చూసినట్లయితే దీన్ని నివారించుకోవటానికి ఆల్కతిన్ బ్యాండింగ్ అనే ప్రక్రియ ద్వారా మనం ఈ పిండి నల్లిని చాలా వరకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒక 400 గేజ్ ఉన్న ఆల్కతిన్ బ్యాండ్ లేదా కవర్, మైకా కవర్ లాంటిది నలుపు రంగులో ఉన్న కవర్ని 1 నుండి 2 లేదా 3 ఫీట్ల వరకు చెట్టుకి ఏవైతే కాండం ఉందో దానికి మనకి భూమి నుండి 2-3 అడుగుల వరకు దీన్ని చుట్టాలి. ఏవైనా మనకి జిగురు పదార్థం లాంటి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ లేదా ఇతర ఆయిల్స్ కానీ ఏమన్నా మనం ఈ చెట్టుకి 400 గేజ్ ఉన్న ఆల్కతిన్ కవర్ చుట్టిన తర్వాత దానికి పూయటం వల్ల భూమిలో ఉన్న పురుగులు చెట్ల పైకి రాకుండా మనం చాలా వరకు నివారించవచ్చు. ఎప్పుడైతే మనకి పురుగు ఉధృతి ఎక్కువ ఉందో మనకి అటువంటి సమయంలో ప్రొఫినోఫాస్ అనే కీటకనాశిని 2 ml లేదా బుప్రోఫెజిన్ అనే కీటకనాశిని 1 ml లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. చాలా వరకు ఈ సీతాఫలంలో తెగుళ్ళు అనేవి చాలా వరకు తక్కువగా వస్తున్నవి. కాకపోతే మనం ఎప్పుడైతే కత్తిరింపులు చేసుకుంటామో అటువంటి సమయంలో మనకి వర్షాలు ముందు జూన్, జూలై నెలలో ఈ కొమ్మ కత్తిరింపులు చేసుకున్న తర్వాత కాపరాక్సిక్లోరైడ్ COC అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మనం ఎప్పుడైతే కొమ్మ కత్తిరింపులు చేసుకున్నామో అప్పుడు మనం చెట్లకు పిచికారీ లేదా మనం పేస్ట్ లాగా చేసి ఆ కత్తిరించిన భాగంలో అతికించాలి. అలాగే కార్బెండిజం అయితే 1 గ్రాము లీటర్ నీటికి కలిపి మనం ఆ కొమ్మ కత్తిరింపులు చేసిన దగ్గర మనం పిచికారీ చేయటం లేదా పేస్ట్ లాగా చేసి మనం పూయటం జరగటం. తద్వారా ఏమవుతుందంటే శీలింద్రియాలు ఆ కత్తిరించిన భాగంలో నుండి లోపలికి వెళ్లకుండా మనం మొక్కల్ని కాపాడుకున్నట్లు జరుగుతుందన్నమాట. ఎరువులు అంటే మనకి 2 దఫాలుగా మనం వేసుకోవాలన్నమాట ఎరువులు. అలాగే జూన్, జూలై మాసంలో, అలాగే అక్టోబర్, నవంబర్ మాసంలో 5 సంవత్సరాలు పైబడిన చెట్లకి మనం యూరియా, SSP, DAP మనం ఒక 500 గ్రాములు, అలాగే 500 గ్రాములు, అలాగే మనకి 250 గ్రాములు చెప్పిన మనం ప్రతి మొక్క మొదల్లో మనం వేసి నీటి పారుదల ఇచ్చినట్లయితే మొక్కనికి బలంగా ఉంటుందన్నమాట. అలాగే పిందె దశలో ఉన్నప్పుడు NAA నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ మనం స్ప్రే చేయటం వల్ల పిందెలు రాలిపోకుండా ఉంటాయి. అలాగే మనకి కాయలు పరిమాణం కూడా మనం పెంచుకోవచ్చు. కాబట్టి మంచి సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల, అలాగే సమయానికి ఎరువులు వేయటం వల్ల సీతాఫలంలో మనం అధిక దిగుబడిని పొందవచ్చు.